ఫోకస్. ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యం, అత్యంత ప్రశాంతతకు మారుపేరైన ప్రదేశం, గౌతమ బుద్ధుడు జన్మించిన దేశం, 3 దేశాల మధ్య ఒదిగిపోయిన పర్వత రాజ్యం నేపాల్. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఈ నేపాల దేశంలో రాచరికంతో పాటు ఉద్యమాలు, సామ్యవాద పోరాటాలు, రక్త చరిత్రలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ దారుణాల జాబితాలోకి ఈ భూ ప్రళయం కూడా వచ్చి చేరింది. నేపాల్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చటి పర్వతాలు, మన ఇంటి ముందు గూర్ఖాలు. మానవ చరిత్రలో ఎన్నో అద్భుతాలకు వేదికగా నిలుస్తూ వస్తోంది నేపాల్. మహాపురుషులకు జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమి ప్రపంచానికే శాంతిని బోధించిన గొప్ప పుణ్యభూమి. ప్రపంచంలో చుట్టూ దేశాలను సరిహద్దుగా కలిగి ఉండే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లో నేపాల్ ఒకటి. ఉత్తరాన చైనా, దక్షిణాన భారతదేశం సరిహద్దులుగా ఉన్నాయి. హిమాలయ పర్వత సానువుల్లో మలయ శీతలాల మధ్య పచ్చగా అలరారే దేశం నేపాల్. భారతదేశానికి పైభాగాన పొడవుగా వ్యాపించి ఉన్న దేశమే నేపాల్. మొత్తంగా నేపాల్ వైశాల్యం 1,47,181 చదరపు కిలోమీటర్లు. అయితే ఈ భూభాగమంతా వినియోగించుకోలేని పరిస్థితి నేపాల్ది. ఎందుకంటే నేపాల్ మొత్తంగా ఎక్కువగా పర్వతాలతో నిండి ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఉన్నది నేపాల్లోనే. ఈ శిఖరాన్ని ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు. నేపాల్ భాషలో దీనిని చొమోలాంగ్మా అంటారు. మొత్తంగా 3 విభిన్న భౌగోళిక స్వరూపాలుగా నేపాల్ ఉంటుంది. నేపాల్లో దక్షిణ ప్రాంతమంతా లోతట్టు ప్రాంతం, మధ్యలో ఉన్న ప్రాంతమంతా చిన్న చిన్న పర్వతాలతో వరుసగా ఆ చివర నుంచి ఈ చివరి వరకు విస్తరించి ఉంటుంది. ఇక 3వ ప్రాంతం ఉత్తరాన ఉన్న హిమాలయ శ్రేణులు ఉన్న ప్రాంతం. అంటే నేపాల్ పటంలో అడ్డంగా 3 గీతలు గీస్తే వరుసగా 3 ప్రాంతాలుగా ఉంటాయన్నమాట. నేపాల్లో దక్షిణంగా బీహార్ను ఆనుకుని ఉన్న ప్రాంతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా నేపాల్లో 20% భూమి మాత్రమే వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. ఇక్కడే హిందువులు అతి పవిత్రంగా పూజించే అన్నపూర్ణ మాత కొలువుంది. ఇక్కడ పండించే వరిని ఇంట్లోని బియ్యం పాత్రలో వేసుకుంటే ఎప్పటికీ కరువు ఉండదని హిందువుల నమ్మకం. ఇదొక్కటే కాదు, అలనాడు దేవతలే నిర్మించారని చెప్పే పశుపతినాథ్ ఆలయం కూడా నేపాల్లోనే ఉంది. ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న కేదారీనాథ్ ఆలయం, ఈ పశుపతినాథ్ ఆలయాల్ని ఒకేసారి నిర్మించారని ప్రతీతి. వీటన్నిటినీ మించి ప్రపంచానికి శాంతి మార్గాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు జన్మించిన పరమ పవిత్ర ప్రదేశం లుంబిని వనం కూడా ఉన్నది నేపాల్లోనే. వీటన్నిటినీ సందర్శించడానికి భారత్తో సహా అనేక దేశాల నుంచి లక్షల్లో పర్యాటకులు నేపాల్ వస్తారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది 86% ఇక్కడ నిరక్షరాస్యులు. చదవడం కానీ రాయడం కానీ రాదు. ఇది మొట్టమొదట ఒక చిన్న 1760 ప్రాంతంలో ఒక గోర్ఖా రాజ్యం, నారాయణ షా అనేటమైన గోర్ఖా రాజ్యం అధిపతి ఉండి దీన్ని 1760లో స్థాపించాడు. తర్వాత 1800కి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళకి ఈ నేపాల్ ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత రాజ్యాంగాన్ని 1962 రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది. 59లో రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్న అతి ఎత్తైన శిఖరాల్లో 8 నేపాల్లోనే ఉన్నాయి. ఇక్కడ మంచు పర్వతాలు, ఎవరెస్ట్ ఎక్కాలనుకునే యాత్రికులు, ట్రెక్కర్లకు నేపాల్ నుంచి మాత్రమే వెళ్లేందుకు వీలుంటుంది. దీనికి తోడు ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకుల్ని కట్టిపడేస్తుంది. నేపాల్ ప్రధాన ఆదాయ వనరు ఈ పర్యాటక ప్రాంతాలే. ఎవరెస్ట్ అధిరోహించేందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ట్రెక్కర్ల నుంచి ఆదాయం వస్తుంది. దీనికి తోడు నేపాల్లో ప్రకృతి రమణీయత, ఇక్కడి ప్రశాంత నగరాలను చూసేందుకు కూడా బోలెడు మంది పర్యాటకులు వస్తారు.
నేపాల్ హిందూ రాజ్యమే, కానీ ఆధునిక ప్రజాస్వామ్య ప్రభావం కూడా దాని మీద పడింది. అలా ఇక్కడ రాచరికం తెర వెనుకకు మళ్లీ ప్రజాస్వామ్యం వేళ్లూరుకుంది. ఆ క్రమంలో ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య ఎన్నోసార్లు హింస కూడా చెలరేగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ హింస అంతర్యుద్ధానికి దారితీసి నేపాల్ ను ఆర్థికంగా పతనం వైపు అడుగులేయించింది. ఆర్థిక పరిపుష్టి సంపాదించుకునేందుకు నేపాల్ కు అన్ని అర్హతలున్నా బలమైన నాయకత్వం లేక ఆ దేశం ఇలా ఇప్పటికే పేదరికములో మగ్గిపోతోంది. దీనికి తోడు ఎక్కువ మంది నేపాలీలు జీవనాధారం కోసం భారత్, చైనా దేశాలకు తరలిపోతూ ఉంటారు. ఇక్కడ టూరిజంతో పాటు వ్యవసాయం, సేవల రంగాలు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. నేపాలీ తివాచీలకు ప్రపంచవ్యాప్త గిరాకీ ఉంది. మనం ఏ దేశం వెళ్లాలన్నా పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ నేపాల్ వెళ్లడానికి మాత్రం భారతీయులకు పాస్పోర్ట్ అవసరం లేదు. మన దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే చాలు. ఇలా మొత్తంగా ప్రపంచంలోనే హిందూ రాజ్యంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా, పర్యాటక ప్రాంతంగా, హిమాలయాలు అధిరోహించే వారికి సాహస ప్రాంతంగా నేపాల్ భాసిల్లుతూ వచ్చింది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.